నమస్కారం. గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా మెడికల్ డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ 2017 నోటిఫికేషన్ విడుదలైంది. సిబిఎస్ఈ నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ 2017 మే 7న జరగనుంది. ఇంటర్ పరీక్షతో పాటు నీట్పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ నేపథ్యంలో నీట్ సిలబస్పై విద్యార్థులు ఎలాంటి కసరత్తు చేయాలన్న అంశాన్ని గమ్యంలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల బైపీసీ విద్యార్థులకి తొలిసారిగా పూర్తి స్థాయిలో నీట్ పరీక్ష అని చెప్పినది 2017 నుంచి జరుగుతుంది. సో ఇక నుండి అంటే 2017 సంవత్సరం నుంచి ఇటు ప్రభుత్వ లేక ప్రైవేట్ లేదా మైనారిటీ లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ ఏది తీసుకున్నా కూడా ఎంబీబీఎస్ లేదా బీడీఎస్లో అడ్మిషన్ విద్యార్థి పొందాలంటే ఈ నీట్ పరీక్షలో క్వాలిఫై కావాలి లేదా నీట్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకు ద్వారా మాత్రమే ఎంపిక చేయబడతారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వచ్చేటప్పటికి మనకి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏవైతే 6,500 సీట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆ మొత్తం 6,500 సీట్లు మనకే ఉంటాయి. ఆ సీట్లు ఉండటమే కాకుండా నేడు డీమ్డ్ యూనివర్సిటీస్లో ఉన్న 5,500 సీట్లు కానీ సో అలాగే ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు లేదా మహారాష్ట్ర కావచ్చు అటువంటి రాష్ట్రాల్లో సో కేటగిరీ బి కేటగిరీ సిల్లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కళాశాలలో సీట్లకు కూడా అంటే అవన్నీ కలిపితే దాదాపుగా ఒక 11,000 సీట్ల వరకు సో మన విద్యార్థులు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోకి లేదా తెలంగాణ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్ర విద్యార్థులు రారు అని చెప్పారంటే అది కన్వీనర్ కోటాలో ఉన్న సీట్లకు రారు, కానీ మిగిలినవి బి కేటగిరీ సి కేటగిరీ లేదా డీమ్డ్ యూనివర్సిటీస్లో ఉన్న సీట్లకి సో బయట రాష్ట్ర విద్యార్థులు ఇక్కడ రావడం లేదా ఇక్కడ రాష్ట్ర విద్యార్థులు బయటకు వెళ్ళడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అయితే ఇప్పుడు నీట్ రాసే విద్యార్థులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది గతంలో ఈ విద్యార్థులందరూ కూడా ఎంసెట్కు తయారవుతూ వచ్చేవాళ్ళు. సో ఎంసెట్లో మనకి 160 ప్రశ్నలతో ఉండే ప్రశ్నపత్రం వల్ల నేడు నీట్ అన్నప్పుడు 160 స్థానంలో 180 ప్రశ్నలు అయ్యాయి. సో కాబట్టి 20 ప్రశ్నలు పెరగడం వల్ల విద్యార్థి ఏదో కంగారు పడిపోతాడని చెప్పి అనుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే సో గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ప్రశ్నల యొక్క క్లిష్టత అంత ఎక్కువగా ఉండదనే మాటే వాడచ్చు. సో లేదా ఇంకొక విధంగా చెప్పాలని చెప్పారంటే గతంలో మన ఎంసెట్లో తీసుకున్నప్పుడు సో ఏ ప్రశ్నాపత్రం తీసుకున్నా కూడా చాలా నిడివిగా ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ నీట్ పరీక్ష అని చెప్పి అంటున్నామో ఆ ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు అంత నిడివిగా ఉండటం లేదు. సో ఉదాహరణకి మామూలు ప్రశ్నాపత్రం మనం ఎక్కడ తీసుకున్నా కూడా ఎంసెట్ అనేది 56 నుంచి 60 పేజీల వరకు రూపొందించేవాళ్ళు. అదే ఇప్పుడు మనం నీట్ పరీక్ష అని చెప్పి తీసుకుంటే అది గరిష్టం 24 పేజీల లోపే ఉంటుంది. అంటే 180 ప్రశ్నలు 24 పేజీల లోపే ఉంటుంది. అంటే దాని అర్థం ఖచ్చితంగా ఈ పేపర్లో ఉన్న ప్రశ్నలు ఏవి కూడా నిడివిగా ఉండటం లేదు. సో ఇక విద్యార్థి అర్థం చేసుకోవాల్సింది ముఖ్యమైన తేడా ఎంసెట్ 160 నుంచి నీట్ 180 ప్రశ్నలు అవడమే కాకుండా నీట్లో రుణాత్మక మార్కులు ఉన్నాయి. అంటే ప్రతి సరైన సమాధానానికి +4 మార్క్స్ అయితే తప్పు సమాధానానికి -1 మార్క్ ఉంది. అంటే మన ఎంసెట్ 160 మార్కులకే జరిగే పరీక్ష అయితే నీట్ అని చెప్పనేది 180 ప్రశ్నలు ప్రతి సరైన ప్రశ్న జవాబుకి 4 మార్కులు కాబట్టి 180 × 4 అంటే 720 మార్కులకి ఈ నీట్ పరీక్ష అని చెప్పనేది జరుగుతుంది. సో దానిలో రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి బైపీసీ విద్యార్థులు జాగ్రత్తగా గమనించవలసిన అంశం కూడా అదే అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఎక్కువగా గతంలో సక్సెస్ రేట్ చూసుకున్నా కూడా లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు మనం రిపీటర్స్ అనే బ్యాచ్ ఏదైతే అంటున్నారో ఈ లాంగ్ టర్మ్ పిల్లల నుంచే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విద్యార్థులు అందరూ కూడా గత 2 ఏళ్ల నుంచి వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్గా చదివేటప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసిన టెక్స్ట్ అన్నింటిలో కూడా మనకి ఎంసెట్లో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి బబ్లింగ్ అనేది అదే విధంగా కంటిన్యూ చేస్తూ వచ్చేవాళ్ళు. అంటే లైక్ దానికి ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ఆ బబ్లింగ్ చేసేయటం అనేది ఒక అలవాటు కింద ఏర్పడిపోయింది. కానీ ఇప్పుడు మనకి ఆ విధంగా చేస్తే రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి విద్యార్థి మార్కులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అలాగే ఇంకొక విషయం కూడా విద్యార్థి జాగ్రత్త వహించాల్సింది ఏంటని చెప్పానంటే ఇప్పుడు మనకి బాటనీ జువాలజీ 40 ఉంటాయి, కానీ ఇక్కడ బయాలజీలో 90 ప్రశ్నలు కానీ బాటనీ 45 జువాలజీ 45 కాదు.
సో అదేవిధంగా ఈ ప్రశ్నలు ఈవెన్ ఫిజిక్స్ ప్రశ్నలు తీసుకుంటూ వచ్చినా కూడా అవి డెఫినెట్గా ఆ ప్రశ్నలన్నీ కూడా మ్యాథమెటిక్స్ బేస్ ఉన్న ప్రశ్నలే ఉంటున్నాయి కానీ సో వితౌట్ మ్యాథమెటిక్స్ బేస్ ఉన్న ప్రశ్నలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అది విద్యార్థి గమనించవలసిన అంశం కూడా. ఎందుకంటే ఇది సిబిఎస్ఈ బోర్డు నిర్వహిస్తున్న పరీక్ష కాబట్టి సిబిఎస్ఈలో బైపీసీ అంటూ సపరేట్ యూనిట్ లేదు. సో అక్కడ ఖచ్చితంగా ఎంబైపీసీ అనేది గ్రూప్ కింద వస్తుంది కాబట్టి వాళ్ళకి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల డెఫినెట్గా క్వశ్చన్స్ ఆఫ్ ఓరియంటేషన్లో వస్తున్నాయి. సో ఇప్పుడు చేయవలసిన విద్యార్థులు ప్రాక్టీస్ చేయవలసిన అంశం కూడా ఏంటి అని చెప్పానంటే ఎక్కువగా వీలైనన్ని ఎక్కువ ఇటువంటి ప్రశ్నలు అంటే మనకి నీట్ ఎగ్జామినేషన్ ఏ రూపంలో ఉంటుందో ఆ ప్రశ్నలకి ప్రాక్టీస్ కావడం. సో నీట్ ఎగ్జామినేషన్ మనకి కొత్త కానీ నార్త్ ఇండియా అంతా కూడా ఆ విద్యార్థులు గతంలో ఏఏపిఎంటీ అనే పరీక్ష రూపంలో పరీక్ష రాస్తూనే వచ్చేవాళ్ళు. సో ఏఏపిఎంటీ యొక్క పేపర్ల విశ్లేషణ లేక ఆ పేపర్లో మనకి బోధనలో అనుభవం గల అధ్యాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టెస్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ని మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల లేదా ఆ ఏఏపిఎంటీ యొక్క మెటీరియల్ని రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇప్పుడు విద్యార్థికి ఎక్కువగా లాభం పొందడానికి అవకాశం ఉంది. అయితే ఈ విద్యార్థులందరూ గమనించాల్సింది సబ్జెక్ట్ కట్ ఆఫ్ లేదు కానీ ఓవరాల్ కట్ ఆఫ్ అని చెప్పనేది 58th పర్సెంటైల్ 48th పర్సెంటైల్ ఉంది కానీ సబ్జెక్ట్ కట్ ఆఫ్ లేదు కాబట్టి ఏ సబ్జెక్ట్లో మనం బెటర్గా చేయగలిగినా బెటర్ అడ్వాంటేజే వస్తుంది. సో బయాలజీలో 90 ప్రశ్నల్లో విద్యార్థి 80 ప్రశ్నలు తాను ఈజీగా చేయగలడు. ఆ విధంగా చేసినా కూడా అతను 320 మార్కులు అని చెప్పానంటే ఖచ్చితంగా కేటగిరీ బిలో సీట్లు సాధించుకునే సామర్థ్యం ఏర్పడినట్లే. సో కాబట్టి ఒక్క సబ్జెక్ట్తోనే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. సో ఇక మిగిలిన 2 సబ్జెక్ట్స్ అనేది ఏ కాలేజీలో అంటే అక్కడ నుండి కేటగిరీ బి నుండి ప్రైవేట్ కేటగిరీ ఏనా లేక ప్రభుత్వ కళాశాల అని చెప్పనేది వాళ్ళు రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ చేయడం ద్వారా వాళ్ళు ఇంప్రూవైజేషన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రణాళికను జాగ్రత్తగా ఏర్పరచుకొని సో ఏ విధమైన అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో అది పరిగణలోకి తీసుకుని ఇప్పటి నుంచి ఒక నిర్దిష్ట ప్రణాళికతో విద్యార్థి అభ్యాసం చేస్తూ వెళితే డెఫినెట్గా నీట్ 2017లో అద్భుతమైన విజయాన్ని విద్యార్థి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏఎఫ్ క్యాట్ 2017 నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేట్లకు ఇది సువర్ణ అవకాశం. భారత వైమానిక దళంలో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీలకు సంబంధించిన ఉద్యోగ అభ్యర్థులను ఏఎఫ్ క్యాట్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఏఎఫ్ క్యాట్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది, అభ్యర్థులు ఎలా సన్నద్ధం కావాలి అన్న అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. నిరుద్యోగ యువతకి భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గొప్ప సువర్ణావకాశం కల్పిస్తోంది. అది కూడాను ఆఫీసర్ లెవెల్ కేటగిరీ గురించి. ఇందులో ఏంటంటే ఎక్సలెంట్ ఫ్లయింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్. ఇదేంటంటే ఈ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేసింది. దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు కానీ అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కానీ 3rd డిసెంబర్ నుంచి 29th డిసెంబర్ వరకు ఈ అవకాశం ఉంది. ఇది ఏంటంటే ఫస్ట్ పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్ అండ్ ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్. ఇందులో ఏంటంటే ఫ్లయింగ్ బ్రాంచ్ ఉంటుంది, టెక్నికల్ బ్రాంచ్ ఉంటుంది, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్, ఇన్ని బ్రాంచెస్లో ఉంటాయండి. మంచి అవకాశం. ఇది ఏంటంటే మెన్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబుల్లే. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క వయోపరిమితి విద్యార్హతలు ఉన్నాయి. ముందు మనం కనుక ఫ్లయింగ్ బ్రాంచ్లో కనుక తీసుకుని ఉంటే అందులో ఏంటంటే మినిమం ఎనీ డిసిప్లిన్ డిగ్రీ ఉండాలి, 60% పాస్ అయి ఉండాలి. ఇది కాకుండా AIME ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎవరైతే సెక్షన్ AB క్లియర్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. ఇదేంటంటే ఇంకొక గొప్ప అవకాశం. ఎవరైతే ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ చదువుతున్నారో లాస్ట్ సెమిస్టర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్లయింగ్ బ్రాంచ్కి. ఈ ఫ్లయింగ్ బ్రాంచ్లో ఏజ్ లిమిట్ ఏంటంటే 20 years నుంచి 24 years వరకు చూడాలి. అది కాకుండా ఈ ఫ్లయింగ్ బ్రాంచ్లో ఎవరైతే CPL లైసెన్స్, కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇష్యూడ్ బై ది డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళకి ఏంటంటే ఇంకొక 2 సంవత్సరాలు వయోపరిమితి పెంచబడుతుంది. ఈ ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చినప్పుడు ఫిజికల్ స్టాండర్డ్స్ వెరీ ఎసెన్షియల్. దాని గురించి ఏంటంటే బోత్ ద జెండర్స్ 162.5 సెంటీమీటర్ల హైట్ ఉండాలి, లెగ్ లెంత్ వచ్చి 99 సెంటీమీటర్లు ఉండాలి. ఇది ఈ లెగ్ లెంత్ మినిమం 99 సెంటీమీటర్లు ఉండాలి, మ్యాక్సిమం 120 సెంటీమీటర్స్.
అలాగే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఏరోనాటిక్ ఎలక్ట్రానిక్స్, ఏరోనాటిక్ మెకానికల్, ఈ 2 గ్రూప్స్ తీసుకుంటారు. అది కాకుండా నాన్ టెక్నికల్లో అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్, లాజిస్టిక్, ఇంజనీరింగ్, వీళ్ళకందరికీ 26 ఇయర్స్ వయోపరిమితి ఉంది. దీంట్లో హైట్ వచ్చి మీకు 157.5 సెంటీమీటర్ల హైట్ ఉంటుంది. అదే లేడీస్కి 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ ట్రేడ్లో 4 గ్రూప్స్లో తీసుకుంటారు. అది ఫస్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సెకండ్ వచ్చి లాజిస్టిక్ ఆఫీసర్, థర్డ్ వచ్చి అకౌంట్ ఆఫీసర్, ఫోర్త్ వచ్చి ఎడ్యుకేషన్ ఆఫీసర్. దీనికి ఏంటంటే లాజిస్టిక్ వాళ్ళకి ఎనీ డిసిప్లిన్ అగైన్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. అకౌంట్స్ వాళ్ళకి బీకామ్ 100% బీకామ్ డిగ్రీయే ఉండాలి, వాళ్ళకి 60%లో పాస్ అయి ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి 60% ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి. ఈ 3 ఇంపార్టెంట్, ఇది చూసుకోవాలి. వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు దీనికి. మినిమం ఫస్ట్ క్లాస్ ఉండాలి, 60% మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత దీనికి వయో పరిమితి కూడా మళ్ళీ 26 ఇయర్స్. దీని సెలక్షను మీకు ఫస్ట్ ఏంటంటే యాప్కాట్, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మినిస్ట్రేటివ్ టెస్ట్. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన వాళ్ళకి కాల్ లెటర్స్ వస్తాయి. యాప్కాట్ ఎగ్జామినేషన్ వచ్చి 27 ఫిబ్రవరి 2017 సండే కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఏంటంటే టెక్నికల్ వాళ్ళకి ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, ఈకేటీ. అది కూడా వాళ్ళు టెక్నికల్ వాళ్ళు బోత్ పాస్ అయి ఉండాలి. ఫ్లయింగ్ బ్రాంచ్కి అడ్మినిస్ట్రేటివ్కి ఓన్లీ ఒకటి యాప్కాట్ పాస్ అవుతే చాలు. టెక్నికల్ వాళ్ళకి ఏంటంటే ఈకేటీ ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ అని 45 మినిట్స్ ఉంటుంది. యాప్కాట్ వచ్చి 2 అవర్స్ ఉంటుంది. ఇది ఏంటంటే వెరీ సింపుల్గా ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, రీజనింగ్, వర్బల్, నాన్ వర్బల్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఆబ్జెక్టివ్ టైపు ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయవలసి వస్తుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. అది జాగ్రత్తగా చేసుకుంటే దీనికి కావలసిన సిలబస్, ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ కావాలంటే www.carrierairforce.nic.in మీకు అన్నీ దొరుకుతాయి. ఇది పాస్ అయిన తర్వాత వాళ్ళు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు, అది 5-6 సెంటర్లో ఉంది. అది ఎస్ఎస్బి లాగే టెస్ట్ కండక్ట్ చేస్తారు. 5 డేస్ ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కాల్ లెటర్స్ వస్తాయి. కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళు దీనికి అపీర్ అవ్వాలి. దీనికి అపీర్ అయ్యేటప్పుడు ముందు మనం జాగ్రత్తగా అన్ని ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి. ఫస్ట్ రోజునేమో దెర్ ఈజ్ 2 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్లో వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళే సెకండ్ స్టేజ్కి వెళ్తారు. 5 రోజులు ఉంటారు. ఈ 5 రోజులు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యాక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ డైరెక్ట్గా ఎయిర్ ఫోర్స్ అకాడమీ ట్రైనింగ్ పంపుతారండి. ఫ్లయింగ్ బ్రాంచ్కి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఇంకొక టెస్ట్ ఉందండి. ఆ ఫ్లయింగ్ బ్రాంచ్కి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఒకటి వచ్చి పిఏబిటి టెస్ట్, అది లైఫ్లో ఒకటేసారి కండక్ట్ చేస్తారు. అది కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్, దాన్ని సిపిఎస్ఎస్ అంటారు, దాన్నే పిఏబిటి అంటారు, పైలట్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్. ఇది పాస్ అయ్యి కంపల్సరీగా తీరాలి. అది పాస్ అవుతేనే ఫ్లయింగ్ బ్రాంచ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇందులో ఏంటంటే 25 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటే పర్మిషన్ లేదు. మ్యారీడ్ 25 ఇయర్స్ దాటిన వాళ్ళు, 26 ఇయర్స్లో దాటిన వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా దీనికి ఎలిజిబుల్. కానీ ఏ ఇష్యూస్ ఉండకూడదు, పిల్లలు పుట్టి ఉండకూడదండి. ఇది ఒకటి గ్రహించాలి. ఎందుకంటే యూత్కి, అందులో ఎస్పెషల్లీ లేడీస్ అని చెప్తున్నాను, రీసెంట్గా 3 లేడీ పైలట్లు ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఫైటర్ పైలట్స్ అయ్యారు. ఫ్లయింగ్ బ్రాంచ్లో నార్మల్గా చూసుకోవాలంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటాయి, హెలికాప్టర్స్ ఉంటాయి, ఫైటర్స్ లైక్ మిగ్, జాగ్వార్. నేను ఫస్ట్ టైం భావని చతుర్వేది, మోహనా సింగ్, వీళ్ళు చూసారండి. 3 ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీ పైలట్స్ అయ్యారు. రియల్లీ సల్యూట్ టు దెమ్. అలాంటిది ఏంటంటే ఈ అవకాశం ప్రతి యువత ఉపయోగించుకోవాలి, ఎస్పెషల్గా లేడీస్. మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అవరండి, 100% ఉంది. అవేర్నెస్ లేక వాళ్ళు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఏముండదండి, ఎక్సలెంట్ జాబు, చెప్పుకోదగ్గ జాబు. తల్లిదండ్రులు మీరు కూడా ప్రోత్సహించండి. బ్రహ్మాండమైన లేడీస్ ఉన్నారు, సెలెక్ట్ అయ్యే అర్హత ఉంది, స్తోమత ఉంది, అన్నీ ఉన్నాయి. ఛాలెంజబుల్ జాబు, జాయిన్ అవుతే చాలా బాగుంటుంది లైఫ్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో భావ వ్యక్తీకరణకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
ఇరువురి మధ్య సత్సంబంధాలు బలపడాలన్నా, అనుకున్న లక్ష్యాలు నెరవేరాలన్నా ఈ భావ వ్యక్తీకరణ ఎంతో కీలకం. నేడు చాలా సంస్థలు కమ్యూనికేషన్కు సంబంధించి అనేక కోర్సులు కూడా అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎలా, అలాగే వాటిని సరైన విధానంలో ఉపయోగించుకోవడం ఎలా అన్న మెలకువలను గెలుపు మంత్రాలో తెలుసుకుందాం. కమ్యూనికేషన్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ, ఇందులోనే చాలామంది ఈ మధ్యకాలంలో విఫలమవుతూ ఉన్నారు. ఉద్యోగాల్లో కానివ్వండి, లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత పని చేసే చోట కానివ్వండి. ఇక్కడ ఒక అపోహ ఉంది పిల్లల్లో, చాలామంది యువతలో, భాష మీద పట్టుంటేనే భావ వ్యక్తీకరణ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. అదొక అంశం కావచ్చు, భావ వ్యక్తీకరణకు భాష అన్నది అంశం కావచ్చు, కానీ దానికి మించిన విషయాలు చాలా ఉన్నాయి. శారీరక భాష ఉంది, చాలా ఉన్నాయి ఇందులో. సో వాటన్నిటిలో కూడా మనకు పర్ఫెక్షన్ అన్నది రావాలి. మరి చిన్నప్పుడు ఒక చంటి బిడ్డ ఎలా కమ్యూనికేట్ చేసింది? ఆకలేసినప్పుడు ఏడుపు ద్వారానే. ఏ ప్రపంచంలో ఏ దేశంలో అయినా వాళ్ళకున్నది ఒకటే భాష, ఏడుపు అని, నవ్వు కానీ. సో ఆ ప్రకారంగా వాళ్ళ యొక్క భావాల్ని వ్యక్తీకరింపజేయడం జరిగింది. సో చాలామంది దగ్గర భాషా ప్రావీణ్యం ఉంటుంది, కానీ తెలిసిన విషయాన్ని ఎలా వ్యక్తీకరించాలో తెలియదు, వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు. ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. నేను ఒకసారి ఇంటర్వ్యూ ప్యానెల్ బోర్డులో నన్ను పిలిచారు, అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే తన పేరు చెప్పుకోవడానికి తడబడిపోయాడు. వై యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అంటే, సార్ ఈ వాతావరణం చూసి నాకు భయం వేస్తుంది అనేసి. చూసారు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లల్లో కేవలం మార్కుల మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ భావ వ్యక్తీకరణ చేయలేకపోతూ ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్లో వాళ్ళు నిల్ అయిపోతూ ఉన్నారు. తద్వారా ఎన్నో అవకాశాలని పోగొట్టుకుంటూ ఉన్నారు. సో ఒక అమ్మాయి ఒకసారి సమ్మర్ క్యాంప్ తర్వాత నా దగ్గరకు వచ్చింది, ఏడుస్తూ ఉంది అమ్మాయి 10th అయిపోయింది. ఏమైంది అని. సార్ అలా ఇప్పుడు నాకు CA అవ్వాలని ఉందండి, చార్టెడ్ అకౌంటెన్సీ చెయ్యాలని. చెయ్యమ్మా, మంచిదే కదా, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోతున్నారు, మరి వాళ్ళ లెక్కలని చూడాలంటే మీ అవసరం ఎంతో ఉంటుంది అంటే మా డాడీ మమ్మీ ఒప్పుకుంటలేరండి. ఏమి అన్న, మా డాడీ ఏమో డాక్టర్ కావాలనుకున్నారంట, అవ్వలేదు, సో నన్ను MBBS చేయమంటున్నారు. మా మమ్మీ ఏమో ఇంజనీర్ అవ్వాలనుకుందట, తను అవ్వలేకపోయింది, నన్నేమో ఇంజనీరింగ్ చేయమంటుంది మా మమ్మీ. సో నాకేమి అర్థం అవ్వట్లేదండి, నేను చాలా టెన్షన్లో ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను, ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్పాను, అమ్మ నాన్నకు చెప్పావా ఈ విషయం? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అమ్మో డాడీ కొట్టేస్తారు, మమ్మీకి కోపం వచ్చేస్తుంది. నేను ఎందుకు కొడతారు? నువ్వు చెప్పు, నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పు. నేను చార్టెడ్ అకౌంటెంట్ ఎందుకు అవ్వాలి అనుకుంటున్నాను అని నాన్నగారి మూడు బాగున్నప్పుడు వెళ్ళి చెప్పు, తల్లికి చెప్పు. వాళ్ళిద్దరూ నీకు బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు చెప్పకుండా వాళ్ళు ఏది చెప్తే దానికి బుర్రూపేసావు అనుకో, జీవితకాలం బాధపడాల్సిందే నువ్వు. సో యూ షుడ్ హ్యావ్ జాబ్ సాటిస్ఫాక్షన్. అనవసరంగా ఇందులోకి వచ్చాను అన్న భావన నీకు జీవితకాలము ఉండిపోతుంది. సో ఒక్కసారి నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు అంటే 5 నిమిషాలు కోప్పడతారు, తర్వాత ఆలోచిస్తారు, అరే నా బిడ్డే కదా చెప్తుంది, సరే. అప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని ఆ వృత్తిలో నువ్వు ఉన్నతంగా ఎదగాలి, ఆ వృత్తికి న్యాయం చెయ్యాలి. అల్వా ఎడిసన్ గారు ఏమంటారు, వాళ్ళ టీచరు స్కూల్లోంచి పంపిస్తుందట, థామస్ అల్వా ఎడిసన్. ఒక చీటీ రాసిందట, మీ అబ్బాయికి చదువు అంటదు, మీ అబ్బాయికి ఈజ్ వేస్ట్ క్యాండిడేట్ అనేసి. ఆ తల్లి మళ్ళీ ఉత్తరం రాసిందట, మా అబ్బాయికి చదువు నువ్వు చెప్పలేకపోతున్నావు, కానీ నేను చెప్తాను, ఎందుకంటే నా అబ్బాయిని నేను అర్థం చేసుకున్నా, నా అబ్బాయికి నేను చెప్తాను, ఉన్నతంగా తీర్చిదిద్దుతా. ఆ తర్వాత థామస్ అల్వా ఎడిసన్ ఎంత గొప్ప సైంటిస్ట్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. ఆయన ఒక మాట అంటారు, నా తల్లి నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అన్న కసితో నేను పనిచేశాను, ఇవాళ ఇవన్నీ కూడా సాధించాను. ఆ అమ్మాయికి అదే చెప్పాను నేను, అమ్మ నీ ఆప్షన్తో నువ్వు CA తీసుకుంటున్నావు, రేపు దానికి న్యాయం చేయాల్సిన కర్తవ్యం నీదే. నీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వపడాలి, ఎస్ మా అమ్మాయి ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని. ఇవాళ అమ్మాయి షీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫుల్ టైమ్ చార్టెడ్ అకౌంటెంట్. గమనించినారా? ఆ 10 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మ నాన్నతో ఆ విషయం కన్నా చెప్పకపోయి ఉంటే బహుశా ఈవేళ అమ్మాయి అంత ఆనందంగా ఉండేది కాదేమో. అందుకే నేనంట, ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఏదైనా సరే మనసులో దాచుకోకండి, చెప్పండి. ఎవరికి చెప్పాలి?
సరి అయిన వ్యక్తికి చెప్పండి. మనం ఎవరితో పడితే వాళ్ళతో చెబితే ఫలితం అన్నది రాదు. సో ఈ ఎక్స్ప్రెషన్లో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి యువత గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ నో హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. సిండికేట్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు 400. అర్హత డిగ్రీ. చివరి తేదీ డిసెంబర్ 28. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు 50. అర్హత డిగ్రీ. గేట్ 2017 స్కోర్. చివరి తేదీ 2017 జనవరి 6. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లోయర్ డివిజన్ క్లర్క్, ఫైర్మ్యాన్ విభాగాల్లో పోస్టులు 58. అర్హత 10వ తరగతి. చివరి తేదీ డిసెంబర్ 31. తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్య పలు విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత 10th, ఇంటర్, డిగ్రీ. చివరి తేదీ ఫిబ్రవరి 1, 2017. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీలో ప్రవేశాలు. అర్హత ఇంటర్. చివరి తేదీ 2017 ఏప్రిల్ 14. జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ బీటెక్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత జేఈఈ మెయిన్ 2017 స్కోర్. చివరి తేదీ జనవరి 2, 2017. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకు వస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.